హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. నేను 4 ఇయర్స్ నుంచి ఈ డ్రైవ్యూ అనే యాప్లో పనిచేస్తున్నాను. డ్రైవ్యూ అంటే కార్లు ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ అవసరాలను బట్టి ఆన్లైన్లో డ్రైవర్స్ని బుక్ చేసుకుంటారు. సో మాది ఆన్లైన్ డ్రైవర్ సర్వీస్ అనమాట. దీనికి ఒక యాప్ కూడా ఉంటుంది. సో నేను ఈ యాప్లో డ్రైవర్గా జాయిన్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది. ఈ 4 ఇయర్స్లో 2000+ బుకింగ్స్ చేశాను. చాలా లగ్జరీ కార్స్ కూడా నడిపాను. కానీ ఎప్పుడూ కూడా ఒక సెలబ్రిటీ ఇంటి నుంచి అయితే ఇంతవరకు బుకింగ్ రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. అది ఎవరింటి నుంచి అంటే నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఆ ఇల్లు ఎవరిదో మీరు ఈ పాటికే గుర్తుపట్టి ఉంటారు. బంజారాహిల్స్లో ఉన్న న్యాచురల్ యాక్టర్ 80s 90s కిడ్స్కి అయితే ఒక సూపర్ స్టార్. అప్పుడు చాలా ఎక్కువగా ఫాలోయింగ్ ఉండేది ఆయనకి. ఆయన పాటలు సినిమాలు అన్నీ సూపర్ హిట్. అలాంటి ఒక హీరో, ఒక స్టార్, ఒక సెలబ్రిటీ ఇంటి నుంచి బుకింగ్ వస్తుంది అని అయితే నేను అనుకోలేదు. నేను డైరెక్ట్గా బంజారాహిల్స్లో ఉన్నప్పుడు నాకు బుకింగ్ కనిపించింది, తీసుకున్నాను. తీసుకునేసరికి నాకు యాక్టర్ తరుణ్ హౌస్ అని చూపిస్తుంది. మీకైతే ఇక్కడ నేను ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఆ రోజు నేను డ్రైవీలో స్క్రీన్ రికార్డ్ చేసింది చూడండి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి యాక్టర్ తరుణ్ అని కనిపిస్తుంది కదా. నేను వెంటనే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో రావడానికి ఒక 10 నిమిషాలు పట్టింది. యాక్చువల్లీ దాంట్లో కస్టమర్ని కాంటాక్ట్ చేయొచ్చు, అంటే కాల్ చేయొచ్చు. డైరెక్ట్ నంబర్ అయితే రాదు, కానీ కంపెనీకి కనెక్ట్ అయ్యి కంపెనీ నుంచి కస్టమర్కి అయితే కనెక్ట్ అవుతుంది, మనం మాట్లాడవచ్చు. నేను ఇక్కడ నుంచి కాల్ చేశాను. సెలబ్రిటీ ఇంటి నుంచి బుకింగ్ వచ్చింది కదా, అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయలేదు. సో లొకేషన్ అయితే దగ్గరలోనే ఉంది. ర్యాపిడో కూడా బుక్ చేశాను. వెళ్ళి చూద్దాం. ఒకవేళ క్యాన్సిల్ అయితే మనకు ఒక 50 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ కంపెనీ ఇస్తుంది. నాకు ర్యాపిడో కూడా ఒక 40 రూపీస్ అవుతుంది. సో అది కవరప్ అయిపోతుంది. మనకైతే లాస్ లేదు అనుకుని నేను ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ నేను కూడా ఆయన సినిమాలు చాలా చూశాను, ఇప్పటికీ చూస్తూ ఉంటాను. కానీ ఆయన ఇల్లు ఎక్కడుంది హైదరాబాద్లో అనేది నాకు తెలియదు అనమాట. సో ర్యాపిడో అయితే కరెక్ట్ లొకేషన్లోనే డ్రాప్ చేశాడు. లొకేషన్లో డ్రాప్ అయిన తర్వాత నాకు ఇంకా మనసులో ఒక డౌట్ అయితే ఉంది. అదేంటంటే, జనరల్గా సెలబ్రిటీస్ బయటి డ్రైవర్లను హైర్ చేసుకోరు, కొత్త వాళ్ళని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు వాడే కార్స్ అన్ని లగ్జరీ ప్రీమియం కార్స్, ప్లస్ ఆ కార్స్తో వాళ్ళకి చాలా సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి. అయినా కూడా వాళ్ళు సెలబ్రిటీ, ఒక మంచి హోదాలో ఉన్నారు కాబట్టి అలా బయటి డ్రైవర్ని హైర్ చేసుకోవడం నేను ఇంతవరకు అయితే చూడలేదు. చెప్పాను కదా, ఈ 4 ఇయర్స్ నుంచి ఒక సెలబ్రిటీ ఇంటి నుంచి కూడా బుకింగ్ రాలేదు అని చెప్పి. నేనైతే డౌట్తోనే వెళ్ళాను. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. యాక్చువల్లీ కస్టమర్ లొకేషన్ పెట్టింది ల్యాండ్ మార్క్ కోసం, హీరో తరుణ్ గారి ఇంటి అడ్రస్ పెట్టారు. కానీ బుకింగ్ వచ్చిందైతే ఆపోజిట్ అన్నమాట. అంటే తరుణ్ గారి ఇంటి నుంచి ఆపోజిట్ లో థర్డ్ హౌస్. సో ఇది జరిగింది. అసలు ఈ వీడియోలో మ్యాటరే లేదు. కాకపోతే నాకు జరిగిన అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని మీతో పంచుకోవాలని చెప్పి ఈ వీడియో చేశాను. అంతకుమించి ఏదో వేలల్లో లక్షల్లో వ్యూస్ వస్తాయి, ఎక్కువ రీచ్ వస్తుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే వీడియో చేశాను. సో ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.